తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 84 జీవోని విడుదల చేసింది. వ్యవసాయేతర భూములను కేవలం నోటరీ ద్వారా స్థలాలను కొనుగోలు చేసిన వాటిని క్రమబద్ధీకరణ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా చట్టాలను రూపకల్పన చేసింది. ప్రస్తుతం ఈ జీవో అమలును ఆపివేయాలి అంటూ హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ఈ జీవోలో వచ్చిన చిక్కులేంటి, మళ్లీ తిరిగి అమలు చేసే అవకాశం ఉందా అన్న అంశంపై న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే విందాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీవో 84ని విడుదల చేసింది. ఈ జీవో 84 ప్రకారం వ్యవసాయేతర భూములని నోటరీ ద్వారా స్టాంపు పేపర్ల మీద నోటరీ చేర్చుకొని ఎవరైతే ఇంటి స్థలాలను కొనుగోలు చేశారో, వ్యవసాయేతర భూములను కొనుగోలు చేశారో, ఆ వ్యవసాయేతర భూముల కొనుగోలుని క్రమబద్ధీకరించడం కోసం ఆ నోటరీ డాక్యుమెంట్లకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కున్న విలువని కల్పించడం కోసం ఈ జీవో జారీ చేయడం జరిగింది. ఈ జీవో కింద దరఖాస్తులు స్వీకరించింది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఏవైతే వ్యవసాయేతర భూములు ఉన్నాయో ఆ వ్యవసాయేతర భూములకు మాత్రమే ఈ జీవో వర్తిస్తుంది. మీకు అందరికీ తెలిసే ఉంది, ఇంతకు మునుపు వ్యవసాయ భూముల క్రమబద్ధీకరణ కోసం ఎవరైతే వ్యవసాయ భూములని రిజిస్టర్డ్ దస్తావేజ్ ద్వారా కాకుండా నోటరీ డాక్యుమెంట్ ద్వారానో, స్టాంపు వివరాల మీద, తెల్ల కాగితాల మీద, నోటిమాట ద్వారా సాదా బైనామా అంటాం, సాదా బైనామా ద్వారా వ్యవసాయ భూములను కొనుగోలు చేసినట్లయితే వాటిని క్రమబద్ధీకరించి పట్టా జారీ చేసే అధికారం తహసీల్దార్కు ఉంది. ఆ నియమాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 2 దఫాలుగా దరఖాస్తుల స్వీకరణ, మొదటి దఫాలో దరఖాస్తు తీసుకొని 12 లక్షల దరఖాస్తులు వస్తే ఒక 6 లక్షల పైగా చిన్న సన్నకారు రైతులకి పట్టాలు జారీ చేయడం జరిగింది. 13B సర్టిఫికెట్, ఆ తర్వాత పట్టాలు ఇవ్వటం జరిగింది. రెండో దఫా దరఖాస్తులు వచ్చినాయి, దాదాపుగా 9 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. ఈ దరఖాస్తులపై గౌరవ హైకోర్టులోనే స్టే ఇవ్వటం జరిగింది. దాని మేరకు కొన్ని దరఖాస్తుల పరిశీలన ఇప్పుడు ఆగిపోయి ఉంది. పలు దఫాలుగా సాదా బైనామాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం గడువు పొడిగించుకుంటూ పోతుంది, వెసులుబాట్లు ఇస్తూనే వచ్చింది. కానీ వ్యవసాయేతర భూములకి అలాంటి ప్రక్రియ ఎప్పుడు చేపట్టడం జరగలేదు. చాలామంది ఇంటి స్థలాలని నోటరైజ్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేశారు. తెల్ల కాగితాల మీద రాసుకోవటము, స్టాంప్ కాగితాలు చేసుకోవటము, దాన్ని నోటరీ చేయించుకొని ఆ పత్రాలే ఉన్నాయి తప్ప రిజిస్టర్డ్ దస్తావేజులు లేవు. రిజిస్టర్డ్ దస్తావేజు కనుక లేకపోయినట్లయితే ఆ భూమి కొనుగోలుకి విలువ ఉండదు. రేపొద్దున దాన్ని బ్యాంకులో కుదరబెట్టుకోవాలన్నా, ఇంటి నిర్మాణం చేసుకోవాలన్నా, ఆ భూమిపై ఎట్లాంటి లబ్ధి పొందాలన్నా అవకాశం లేకుండా పోయింది. కాబట్టి నోటరీ డాక్యుమెంటు లింక్ డాక్యుమెంట్గా చెల్లదు అని చెప్పి ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసింది 2004 ప్రాంతంలో. ఆ ఉత్తర్వులపైన ఇటీవల గౌరవ హైకోర్టు ఒక తీర్పు వెలువరిస్తూ నోటరీ డాక్యుమెంట్ను కూడా లింక్ డాక్యుమెంట్గా పరిగణించాల్సిందే అని తీర్పు ఇవ్వటం జరిగింది. ఈ 84 జీవో జారీ చేసిన తర్వాత ఈ అంశంపై మరింత లోతుకు వెళ్ళిన గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఈ జీవో 84 అనేది ఒక 3 చట్టాలని ఉల్లంఘించి ఉన్నట్టుగా కనపడుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్టు, రిజిస్ట్రేషన్ యాక్టు, స్టాంప్ యాక్టు, ఈ చట్టాల్లో ఉన్న నియమాలకి విరుద్ధంగా భిన్నంగా ఈ జీవో ఉంది. కాబట్టి ఈ జీవో 84 అమలుపై స్టే విధించడం జరిగింది. జీవో 84 ప్రకారం 3000 గజాల లోపు వ్యవసాయేతర ఆస్తి ఉన్న వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటరైజ్ డాక్యుమెంట్ ఉండి లింక్ డాక్యుమెంట్లు ఇతర దస్తావేజులతో దరఖాస్తు పెట్టుకున్నట్లయితే అవి జిల్లా కలెక్టర్కి వెళ్తాయి. ఆన్లైన్లో పెట్టుకున్న దరఖాస్తులు 125 గజాల లోపు అయితే ఎలాంటి స్టాంప్ డ్యూటీ కానీ, రిజిస్ట్రేషన్ ఫీజు కానీ, పెనాల్టీ కానీ చెల్లించకుండానే రెగ్యులరైజ్ చేస్తానికి అధికారాలు కల్పించారు. అదేవిధంగా 125 గజాలు కనుక దాటితే అప్పుడు కొనుగోలు చేసిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుని చెల్లించుకుంటూ అదనంగా ఒక 5 రూపాయల పెనాల్టీ చెల్లిస్తే ఆ నోటరైజ్ డాక్యుమెంట్ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఒకసారి అది రెగ్యులరైజ్ అయిపోతే నోటరైజ్ డాక్యుమెంట్ కూడా రిజిస్టర్డ్ దస్తావేజుకున్న విలువ వస్తుంది. ఆ తర్వాత ఇది లింక్ డాక్యుమెంట్గా పరిగణించబడుతుంది. ఆ తర్వాత అమ్మకాలు కొనుగోలు కూడా దీన్ని ఆధారంగా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు గౌరవ హైకోర్టు జారీ చేసిన ఈ మధ్యంతర ఉత్తర్వుల వలన జీవో 84 కింద నోటరీ దస్తావేజుల క్రమబద్ధీకరణ ఆగి నిలిచిపోయినట్లే.
ఆర్ఓఆర్ చట్టం, పాత ఆర్ఓఆర్ చట్టం కింద తీసుకున్న దరఖాస్తులు, ఆ తర్వాత కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చింది. కొత్త ఆర్ఓఆర్ చట్టంలో సాదా బైనామా క్రమబద్ధీకరణకు ఎలాంటి నిబంధన లేదు. ఏ నిబంధన లేనప్పుడు ఏ విధంగా క్రమబద్ధీకరణ చేస్తారని చెప్పి గౌరవ హైకోర్టు ప్రశ్నించింది. ఆర్ఓఆర్ చట్టములో నిబంధన లేకపోవటం వల్లనే సాదా బైనామాల, వ్యవసాయ భూముల సాదా బైనామా క్రమబద్ధీకరణ ఈ రోజున తెలంగాణలో నిలిచిపోయింది. నోటరీ ద్వారా కొనుగోలు చేసిన మంది చాలామంది పేదలు ఉన్నారు. పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు 100 గజాలు, 50 గజాలు, ఒక 120 గజాలు ఇట్లా కొంత భూమి కొనుగోలు చేసి అది లింక్ డాక్యుమెంట్స్గా కేవలం నోటరీ డాక్యుమెంట్ ఉంది. వారు ఈ రోజున ఆ స్థలంలో ఇంటి పర్మిషన్ కోసం వెళ్ళినా, కొంత తాకట్టు పెట్టుకొని డబ్బు తెచ్చుకోవాలనుకున్నా, అవసరానికి ఆ భూమి అమ్ముకోవాలనుకున్నా ఈ రోజున వీలు పడని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అది రిజిస్టర్డ్ దస్తావేజ్ కాదు కాబట్టి. భూముల రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన వాళ్ళకి ఒక పరిస్థితి అయితే, వీళ్ళెవరు ఏ స్టాంప్ డ్యూటీ, ఏ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టకుండానే ఉచితంగానే రెగ్యులరైజ్ చేయించుకోవడం అనేది సరైనది కాదు అని చెప్పి ఈ ప్రజా ప్రయోజన వాద్యంలో ఆ కేసు వేసిన వారు వాదించడం జరిగింది. ప్రభుత్వమే చొరవ చూపి గౌరవ హైకోర్టులో కేసు త్వరగా ముగించేటట్టుగా ప్రయత్నం చేయటం కానివచ్చు, లేదా చట్టంలో సవరణ తీసుకొచ్చైనా సరే పకడ్బందీగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికే ఈ సాదా బైనామాల క్రమబద్ధీకరణ కానీ, నోటరీ డాక్యుమెంట్ల క్రమబద్ధీకరణ కానీ జరిగేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.